జమ్మిగుంట పట్టణంలో నూతన మున్సిపల్ పాలకవర్గం ఏర్పడిన తర్వాత జమ్మిగుంట పట్టణంలో ఉన్నటువంటి వీధి వ్యాపారులందరూ మిర్చి బండ్లు కానీ రోడ్ల మీద ఫ్లైఓవర్ కింద అంతా ఎక్కడైతే జీవనోపాధి కోసమో వాళ్ళ బండ్లు నిర్వహిస్తున్నారు. గతంలో వారి దగ్గర నుంచి వసూలు చేసినటువంటి డబ్బులకు ఎలాంటి పరిస్థితి ఉందో ఆ గతాన్ని వదిలేసి ప్రస్తుతం వీళ్ళకి టై బజార్ కనుక ఇస్తే రోజుకు 100 రూపాయలు కట్టాల్సి వస్తుంది. ఒక రోజు 100 రూపాయలు అంటే నెలకు 3,000, సంవత్సరానికి 36,000 రూపాయలు వీళ్ళు టై బజార్ చెల్లించాల్సి ఉంటుంది. కానీ మున్సిపల్ కౌన్సిల్ అలా కాకుండా వారి యొక్క జీవనాధారం మీద భారం పడకుండా ఒక్క రోజుకి 11 రూపాయల చొప్పున నెలకి 300 రూపాయలు మరియు సంవత్సరానికి 4,800 రూపాయలని ఈరోజు వారికి ఇబ్బంది పడకుండా జమ్మిగుంట పాలకవర్గం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి గాను వాళ్ళు సంవత్సరానికి సంబంధించినటువంటి వారు కట్టినటువంటి డబ్బుకు పూర్తి రసీదును కూడా ఈ రోజు వారికి అందించడం జరుగుతుంది. ఈ రసీదు ద్వారా ఎక్కడైతే వీళ్ళు బండ్లు నిర్వహించుకుంటున్నారో వీళ్ళే దానికి యజమానులు అవుతారు. ఇంతకుముందు ఎలా ఉండేదంటే అక్కడ డబ్బు ఉండి వేరే వాళ్ళకి రెంట్ ఇవ్వడం, వీళ్ళు దాంట్లో ఉండి పన్ను కట్టకపోవడం, వాళ్లకు 5,000 నుంచి 10,000 రూపాయలు డబ్బా కిరాయిలు ఇవ్వడం వల్ల వీళ్ళ మీద భారం పడుతున్న విషయాన్ని అందుకనే కౌన్సిల్ ఆలోచించి గౌరవ కమిషనర్ గారు అందరం కూర్చొని చర్చించి ఒక్కరోజు 100 రూపాయలు ఉన్నటువంటి ఛార్జెస్ ని ఒక్క రోజుకి 11 రూపాయలు వీళ్ళందరి నిర్ణయం మేరకు వీళ్ళందరూ ఒప్పుకున్న తర్వాతనే ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే పారిశుద్ధ్యంలో యూజర్ ఛార్జెస్ అనేటివి ఉంటాయి. ఎందుకంటే ప్రతిరోజు మనం పడేస్తున్నటువంటి చెత్తని ఉదయం తెల్లారి అట్లా 5 గంటలకే మున్సిపల్ కార్మికులు మనం టీడీపీ అనేసినటువంటి పేపర్లు కానీ అవన్నీ కానీ మన బండి చుట్టూన్నటువంటి వ్యర్థాలన్నిటి కూడా ఊడ్చి దాన్ని ట్రాక్టర్లో తీసుకొని డంప్ యార్డ్ తీసుకెళ్లాలి కనుక ఎంతో కొంత యూజర్ ఛార్జెస్ చేయాలని చెప్పి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్న వారందరూ కూడా పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.